5 వచనాలు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఆమేన్. 3 నుండి 6 వచనాలు పఠించుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు. అంతటా యోహాను వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైన బాప్తిసం పొందవలెనని యొర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పోడ్చబడను, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడను. వంకర మార్గములు తిన్నవియగును, కరుకు మార్గములు నున్నవియగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. ఆత్మ తండ్రిని తలంచుకుంటూ అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. ఈ క్రిస్మస్ పర్వదినాలలో ఈ పండుగ ఆనందములో పాల్పంచుకున్నటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపా తరుణం బట్టి మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, అనుదినము క్రిస్మస్ బాలుడైన నీ మహిమ రూపమును జ్ఞాపకము చేసుకొనొచ్చు. దేవా, మీ పరిశుద్ధ నామమును స్మరిస్తూ ప్రభా నిన్ను మహింపరుస్తూ తండ్రి, మేము మీరు అనుగ్రహించు ఆశీర్వాదములు అందుకను ధన్యత దయచేసిన తండ్రి మీకు స్తోత్రములు. నేటి ఆరాధన దినమందు ఆరాధనకర్తగా మీరు మాతో ఉండి ప్రభా మా సమస్త ఆరాధన మీరు అంగీకరించి ఆరాధన దినమందు మీరు మాకు సిద్ధపరచిన ప్రశస్తమైన ఆశీర్వాదములు మాపై మిండుగా కుమ్మరింపచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ వాక్యం వినగల చెవిని, గ్రహించగల మనస్సును, దేవా నీ వాక్యము నిత్యం పదిలపరచుకొనగల హృదయమును, మరియు ప్రభా దేవ వాక్యానుసారముగా మా యొక్క నడవడిని సరిచేసుకుని నడవగల ఆత్మశక్తిని మాకు దయచేయమని వాక్యము ద్వారా మాకు బయలుపడి వాక్యములో ఉన్న లోతైన మర్మమును గ్రహించడం ద్వారా మా ఆత్మకు ఆనందం, సంతోషం, నిత్య జీవ ధన్యతను దయచేయమని దేవా మీ మీద, మీ వాక్యం మీద మేము నిలువబడి తండ్రి నిరంతర పంటగా వర్ధిల్లు భాగ్యం మాకు అనుగ్రహించమని వాక్యమైన యేసు నామమున వినయముతో వేడుకొనొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలరా, క్రిస్మస్ బాలుడైన క్రీస్తు యేసు ప్రభు నామమున కృపా సమాధానములు మనలకు సమృద్ధిగా తోడయుండును గాక. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువు సర్వోన్నతుడగు దేవుని కుమారుడై ఉన్నారని మనము గత 2 వారములలో ధ్యానము చేసుకున్న వారమై ఉన్నాం. కాబట్టి సర్వోన్నతుడైన దేవుని క్రియలు, తర్వాత యేసు క్రీస్తు ప్రభువు తాను ఎలాగు దేవుని కుమారుడై ఉన్నారో, తండ్రికిని ఆయనకును కలిగిన అనుభవ సంబంధం ఏమై ఉన్నదో స్వయంగా ప్రభువే బెతస్దా కోనేటి యొద్ద స్వస్థపరచిన రోగి విషయములో ఏర్పడిన వివాదం బట్టి
ప్రభు తన యొక్క పరలోక వాదమును లేక తాను సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్న ఆ సత్యమును తేటగా విశదపరచిన సంగతి మనం ఎరిగిన వారమై ఉన్నాం. ఈ దినం మన ధ్యానాంశము సర్వోన్నతుని ప్రవక్త. మరి మనం వాక్యములు చూసినట్లయితే యోహాను గారి గురించి, యోహాను గారి తండ్రి మరి గొప్ప ప్రవక్త అయిన జకరియా గారు తెలియచేస్తూ ఉన్న మాట లూకా సువార్త 1వ అధ్యాయం 76వ వచనం, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు. ప్రవక్త అగుటకు అవసరమైన సంగతి మనం చూసినట్లయితే ప్రవర్తన బాగున్నప్పుడు ప్రవక్తలు కాగలరు. ప్రవర్తన బాగోలేనప్పుడు ప్రవక్తలు కాలేరు. పిల్లరా, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ప్రవర్తన మనం చూస్తే గర్భములో పడినప్పటి నుండి ఈ యోహాను గారి యొక్క ప్రవర్తన చాలా అమోఘముగా, చాలా విడ్డూరముగా, చాలా ఆత్మీయంగా మరియు చాలా మహిమకరముగా ఉన్నట్లు వాక్యము మనకు సద్బోధిస్తూ ఉన్నది. అసలు యోహాను గారు మరి గర్భములో పడుటయే పరలోకపు కార్యం. మరియు యేసు క్రీస్తు ప్రభువు యొక్క తల్లి అయిన మరియా ఎలిజబెత్ యొద్దకు వచ్చి ఉన్నప్పుడు గర్భములో ఉన్న ఈ యొక్క మరి అప్పటికి జన్మింపని శిశువుగా ఉన్న యోహాను గారు గంతులు వేయుట, యేసు తల్లిని చూచి గర్భములో గంతులు వేయుట మరి యొక్క విడ్డూర కార్యముగా మనం గ్రహిస్తూ ఉన్నాం. అలాగే వృద్ధాప్య కాలమందు యోహాను జన్మించటే ఒక ఆశ్చర్య కార్యం. అలాగే యోహాను గారి యొక్క బోధ, యోహాను గారి యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా చాలా వింతగా, చాలా ఆశ్చర్యకరముగా ఉంటూ ఉన్నాయి. అందుచేత జకరియా గారు ముందే ప్రవచిస్తూ ఈ ప్రవక్త యొక్క తండ్రి ఒక ప్రవక్త అయి మరి బిడ్డ యొక్క ప్రవర్తన ఎలాగుండునో ముందే గుర్తిరిగిన వారై ఉండి ఆ బిడ్డ యొక్క ప్రవర్తనను బట్టి దేవునికి స్తుతులు తాను చెల్లిస్తూ ఉన్న వారై ఉన్నారు. ఎంత గొప్ప సంగతి! కాబట్టి మన బిడ్డలైన వారిని బట్టి మనం ప్రార్థన మాత్రమే కాక మనము స్తుతులు కూడా చేయవలసిన వారము అయి ఉన్నాం. మన బిడ్డలైన వారిని బట్టి మనము స్తుతులు చేస్తూ ఉన్నామా అనే సంగతి కూడా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవు అనబడదువు. చూడండి, ఆ శిశువును చూసి ఆ శిశువు యొక్క భావి చరిత్ర యావత్తు జకరియా గారు ముందే ప్రకటన చేసేసి ప్రవచించేస్తూ ఉన్నారు. ఆ ప్రవచనానుసారముగా యోహాను గారు మరి తన పరలోక ఉద్యోగ ధర్మమును నిర్వర్తించిన వారై ఉన్నట్లు మన వాక్యములో చూస్తూ ఉన్నాం. పిల్లరా, సర్వోన్నతుడైన దేవుని కుమారునికి ముందు నడవలసిన వ్యక్తి సర్వోన్నతుడై ఉండవలెను. సర్వోన్నతుడు కాకపోతే సర్వోన్నతుని కుమారుని ముందు ఆయన నడవలేడు. ఉదాహరణకు మన యొక్క పట్టణానికి ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ముఖ్యమంత్రి కొరకు మార్గం సరళము చేయువారు హోంగార్డులు ఉండరు, లేక గుర్కాలు కాదు. కానీ ఎవరు వస్తారు? ప్రత్యేక పోలీస్ వారు వస్తారు. ప్రత్యేక పోలీసు సిబ్బంది అరుదించి ముఖ్యమంత్రి గారి కొరకు వారు మార్గము సదును చేసి సరళము చేవారై ఉన్నారు. ప్రవక్త అనగా దేవుని యొక్క వాక్కు అందించువారు మరియు దేవునికి మార్గము సరళము చేయవారు అని మనం చూస్తూ ఉన్నాం.
ఇలాగూ ఈ యొక్క గొప్ప పరలోక ప్రవక్త అయిన యేసు క్రీస్తు ప్రభు లేక యేసు క్రీస్తు ప్రభు అను సర్వోన్నతుడైన దేవుని కుమారునికి ముందు నడుచుటకు గాను దేవుడు ఒక సర్వోన్నత ప్రవక్తను ముందు పంపించిన వారై ఉన్నారు. ఈ ప్రవక్త గురించిన కొన్ని సత్యాలు మనం ఈవేళ ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఈ ప్రవక్త, ఈ సర్వోన్నత దేవుని ప్రవక్త అయిన యోహాను గారి కాలమానములో ఉన్న రాజకీయ పరిస్థితులు మరియు సంఘ పరిస్థితులను లూకా గారు తెలియచేస్తూ ఉన్నారు. లూకా గారు ఒక గొప్ప జ్ఞాన సంపన్నుడు. ఆయన వేదాంత నిపుణుడు, ఆయన చరిత్రకారుడు, ఆయన గొప్ప వైద్యుడు. తన యొక్క గొప్ప జ్ఞానమంతుడిని పొందుపరచి ఈ స్వార్థను లూకా గారు రచిస్తూ ఉన్నారు. బహుశా మత్తయి గారు విడిచిపెట్టిన అనేక అంశములు లూకా గారు తన యొక్క స్వార్థలో పూర్తి చేస్తూ ఉన్నట్లు మనం గ్రహించగలుగుతున్నాం. మరి యోహాను గారి బాప్తిసం మనం మత్తయి గారి ద్వారా లేక యోహాను గారి యొక్క పరిచర్య మత్తయి గారి ద్వారా ఎరిగిన వారమైతే, యోహాను గారి యొక్క జన్మ నుండి యోహాను గారి యొక్క మరణం వరకు ఇంచుమించు 3 స్వార్థికులైన వారు కేవలం ఆయన పరిచర్య, ఆయన చెరసాల మరియు యోహాను గారి యొక్క మరణం తెలియచేవారైతే, లూకా గారు యోహాను యొక్క జన్మ ముందు నుండి ముగింపు వరకు ఆయన తన సువార్తలు రచించిన వారై ఉంటూ ఉన్నారు. 3వ వచనం చూస్తే, తిబెరా కైసర్ ఏలుబడిలో 15వ సంవత్సరమునందు యోదాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరాయ త్రాకోనీతి దేశములకు అతని తమ్ముడున ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను. పిల్లరా, హేరోదు చక్రవర్తి మరి పరిపాలన అయిన తర్వాత హేరోదు యొక్క రాజ్యములు 4 విభాగములైనట్లు మనం చూస్తూ ఉన్నాం. చతుర్థాధిపతి అనగా 4 విభాగములలో ఒక విభాగమునకు అధిపతి. ఇక్కడ 4 ప్రత్యేక విభాగములు, రాజకీయ పరిణామాలు. ఎందుకంటే యోహాను గారి చరిత్ర, వాస్తవ చరిత్రను రుజువు చేయుటకు లూకా గారు ఆ కాల రాజకీయ పరిణామములు మనకు తేటగా స్పష్టంగా తెలియచేస్తూ ఈ చరిత్ర వాస్తవ చరిత్ర అని ఆయన 100కి 100 పాళ్ళు రుజువు చేస్తూ ఉన్నారండి. మొదటిది మనం చూస్తే, తిబెరియా కైసరు ఏలుబడిలో ఉన్నట్లు. పిల్లరా, ఈ తిబెరియా కైసరు రోము రాజధానిగా చేసుకొని తన యొక్క ప్రదేశమును, తన ఆస్థానమును తాను పరిపాలన చేస్తూ ఉన్నాడు. 2, పొంతి పిలాతు యోదయాకు అధిపతిగా ఉన్నాడు. తిబెరియా కైసర్ రోమాకు అధిపతి, పొంతి పిలాతు యోదయాకు అధిపతి. 3, హేరోదు అంతిపా మరి గలిలయకు అధిపతి. హేరోదు అంతిపా గలిలయకు అధిపతి. తర్వాత మనం చూసినట్లయితే ఫిలిప్పు అను సహోదరుడు చతుర్థాధిపతిగా అబిలేనే దేశమునకు లూసానియాకు అధిపతిగా ఉన్నారు. తరువాత ఫిలిప్పు మరి మిగతా ప్రాంతం ఇతూరియా,
త్రాకోనీతి దేశములకు అధిపతి. కాబట్టి హేరోదు చక్రవర్తి యొక్క సామ్రాజ్యం ఎన్ని ముక్కలైందంటండి? 4 ముక్కలైంది. ఈ 4 రాజ్యములను వారు పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి వీరికి హేరోదు చక్రవర్తికి ఒక మంచి సంబంధం ఉంది. మరి మనం చూస్తున్నట్లయితే హేరోదు రాజు యొక్క కుమారుడు హేరోదు అంతిపా, మరియు వాని యొక్క సహోదరుడు సగం సహోదరుడు, అంటే తల్లులు వేరు కానీ తండ్రి ఒకటే. ఈ హేరోదు మహారాజుకి 10 మంది భార్యలు అని తెలియచేస్తూ ఉన్నారు. ఈ 10 మంది భార్యల ద్వారా అనేకులైన వారు కుమారులు, అనేకులైన వారు సంతానం కలిగిన వారై ఉన్నారు. ఈ హేరోదు యొక్క కుటుంబ పరిస్థితి మనం చూస్తే చాలా అల్లకల్లోలంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడన్నా ఒకసారి ఆ హేరోదు కుటుంబం గురించిన సంగతులు మన తర్వాత చూద్దాం. ఇప్పుడు మనకి యోహాను గారు ముఖ్యం. కాబట్టి హేరోదు 10 మంది భార్యలను కలిగిన వాడై ఉండి, ఈ 10 మంది భార్యల ద్వారా తాను కన్నా బిడ్డలైన వారి యొక్క జీవితములు చాలా మరి గత్తరగా ఉన్నట్లు చరిత్ర తెలియచేస్తుంది. సరే బిళ్ళరా, ఈ హేరోదు అధిపతి యొక్క కాలములో లేక ఆ హేరోదు చక్రవర్తి మరణించిన తర్వాత ఈ యొక్క రాజ్యం 4 విభాగములైన ఆ కాలములో ఈ యొక్క యోహాను గారు తన యొక్క స్వార్థ పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నవారై ఉన్నారు. తర్వాత మనం చూస్తే మరి ఇశ్రాయేలు జనాంగ పరిస్థితులు, మరి ఇశ్రాయేలు జనాంగ నాయకులు ఎవరై ఉన్నారు, లేక యాజకత్వ పరిస్థితులు, సంఘ పరిస్థితులు. ఇక్కడ మనం చూస్తే 2వ వచనం, అన్నాయు కైపాయు ప్రధాన యాజకులుగాను. ఇక్కడ మనం చూస్తే 2 ప్రధాన యాజకులు. వాస్తవానికి దేవుని వాక్యములో మనకు ఎక్కడ చూసినా కానీ ప్రధాన యాజకుడు అని ఉంటుంది, కానీ యాజకులు అని ఉండదు. ఇక్కడ విడ్డూరంగా ఉంది. పిల్లరా, ముఖ్యమంత్రి ఒకడుంటారా, 2 ఉంటారా? ఒకడే ఉంటారు. ప్రధానమంత్రి ఒకడుంటారా, 2 ఉంటారా? ఒకడే ఉంటారు. అలాగే ప్రధాన అంటే ప్రైమ్, ముఖ్య అంటే ముఖ్యుడు, మంత్రుల్లో ముఖ్యుడు ఒకడు. అలాగే ప్రధానమంత్రి, మంత్రుల్లో ప్రధానుడు ఒకడు. అలాగుననే యాజకులలో కూడా ప్రధానులు ఎంతమంది ఉంటారు? ఒకరే. కానీ ఈ కాలములో మనం చూస్తే యాజకులలో ఎంతమంది ప్రధానులు ఉన్నారంట? 2. చూడండి పిల్లరా, ఇక్కడ పరిస్థితులు తారుమారైపోయినాయి. ఇశ్రాయేలు జనాంగ యాజకత్వ పరిస్థితులు చాలా మరి ఒడిదుడుకుల్లో ఉంటూ ఉన్నాయి. ఇక్కడ అన్న కైపా వీరిద్దరే రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు. బహుశా యోహాను గారి కాలం మొదలుకొని యేసు ప్రభు సిలువ వేసేంత వరకు ఎవరు పరిపాలన చేశారంట? అన్న కైపా, మామ అల్లుళ్ళ రాజ్యం అయిపోయింది. ఈ సెన్హెడ్రిన్ అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉందంటండి? మామ అల్లుళ్ళు, అన్న కైపా. మనం చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయం 13వ వచనములో యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణం వరకు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కైపాకు మామ. అన్న మామ అయితే కైపా ఎవరంటండి? అల్లుడు. అన్న మామ, కైపా ఎవరు? అల్లుడు. కాబట్టి ఈ మామ అల్లుళ్ళు వంతులు మార్చుకొని ఏం చేస్తానంటండి? పరిపాలన సాగిస్తూ ఉన్నవారై ఉంటూ ఉన్నారు. ఈ కాలములో మనం చూస్తే వారు
యాజకత్వము చాలా ధనముతో కూడింది. యాజకత్వము చాలా లాభదాయకమైనది. మరియు యాజకత్వం అనేది చాలా ప్రయోజనకరమైనది. కాబట్టి వీరు ఆ యాజకత్వ ప్రయోజనములు మరియు ఆ యాజకత్వములో ఉన్న సొమ్ము జార్చుకోకుండా ఏం చేస్తున్నారంట, మామ అల్లుళ్ళు ఆ యొక్క సొమ్మును వారు దుర్వినియోగము చేయొచ్చు. తమ యొక్క రాజ్యము లేక తమ యొక్క సింహాసనము కాపాడుకొనుటకు వారు శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ తమ యొక్క సింహాసనమును వారు ఏం చేస్తున్నారంటండి, భద్రం చేసుకుంటూ ఉన్నారు. వారి ఉద్దేశం ఏంటంటే తమ యొక్క పదవి కాపాడుకోవాలే కానీ వారికి ధర్మశాస్త్రముతో కానీ నిబంధనలతో కానీ నియమములతో కానీ ఏ మాత్రము కూడా ఏమి లేదంటండి, సంబంధం లేదు. వారి ఉద్దేశం ఏంటి, మా సింహాసనం మేము నిలదొక్కోవాలి. చూడండి, బహుశా మరి ఎంతకాలం వారు పరిపాలించారో తెలియదు, కానీ ఈ అన్న కైపాలు ఇద్దరు కూడా వంతులు వేసుకొని కొంతకాలం మామైతే కొంతకాలం అల్లుడు, కొంతకాలం అల్లుడైతే కొంతకాలం మామ, ఇంకెవరిని రానిచ్చేవారు కాదు. ఈలాగు వారు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు సంఘము ఏమైపోయిందంటండి, లేక యూదా మతము ఏమైపోయిందంట, భ్రష్టు పట్టింది. అందుచేత యోహాను ఆ భ్రష్టు తొలగించటకు మరియు ఆ మస్టు పరిహారము చేయుటకు అక్కడ ఉన్న లోపములు సవరించటకు యోహాను గారు పని పూనిన వారై ఉంటూ ఉన్నారు. అందుచేత ఎవరైనా కానీ యూదులు కావాలంటే వారు ఏం చేయాలంటండి, బాప్తిసం తీసుకోవాలా. అన్యులు యూదులు కావాలంటే వారిని ఏం చేయాలా, నీటిలో శుద్ధి చేయాలి. పిల్లరా, ఇక్కడ యోధా మతములోకి ఏమొచ్చేసింది, మాలిన్యం వచ్చేసింది. యోధా మతములోకి ఏమొచ్చేసిందండి, మాలిన్యం వచ్చేసింది. అందుచేత యోధా మతమే మలినమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ మలినమును పరిహారము చేయుటకు ఎవరు బయలుదేరారంట, యోహాను గారు. కాబట్టి యోహాను గారు యూదా మతములోని మలినమును పరిహరిస్తూ ఉన్నారు. యూదా మతములోని మస్టును తొలగిస్తూ ఆయన ఏం చేస్తున్నారంటే యోర్దాను యొద్దకు వెళ్ళి యోర్దాను యొద్ద ఏం చేస్తానండి, బాప్తిసం. ఈ బాప్తిసం ఏ బాప్తిసం అంటే పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం. ఏ బాప్తిసం అంటండి, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం. పిల్లరా, ఈ యోహాను గారి యొక్క పరిచర్య ఆరంభం మనం చూద్దాం. అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. జకర్యా కుమారుడైన యోహాన్. యోహాన్ అనగా దేవుని యొక్క కృప, దేవుడు కృపగలవాడు అని అర్థము. ఇక్కడ మనం చూస్తే మరి ఇద్దరు యాజకుల యొక్క పరిస్థితులు. ఈలాగు ఇద్దరు యాజకులైన వారు ఒకానొక దినమందు కూడా ఉన్నారంటండి. ఎలాగంటే సిమియోన్ బన్ కర్నీత్ అనే ఒక ప్రధాన యాజకుడు ఉన్నప్పుడు, ఈ ప్రధాన యాజకుడు, వినండి చరిత్రది, ఈ ప్రధాన యాజకుడు రాజు యొద్దకు వెళ్ళాడంట మాట్లాడటానికి. రాజు యొద్దకు వెళ్ళాడంట తన యొక్క వాదం లేక రాజుతో సంభాషించటానికి. ఈ సిమోన్ బార్ బెన్ కరీత్ అనే ఈ యొక్క ప్రధాన యాజకుడు రాజు యొద్దకు మాట్లాడటానికి వెళ్ళినప్పుడు రాజు మాట్లాడుతూ ఉండగా రాజు యొక్క నోట్లో నుండి ఉమ్మి తుప్పర అంగీ మీద పడిందంట. ఏమైందంటే రాజు యొక్క ఉమ్మి తుప్పర అంగీ మీద పడిందంట. పడేటప్పటికే
ఆ యాజకుడు మలినమైపోయాడు. కాబట్టి ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే ఎదుటి వారి ఉమ్మి తొప్పర కూడా ఏం చేయకూడదంట, యాజకుని అంగీ మీద పడకూడదు. అంత శుభ్రంగా ఉండాలి. అంత శుభ్రంగా వారు, అంత పరిశుద్ధంగా వారు యాజకత్వమును కాపాడుకునేవారు. ఈ రాజు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ తుప్పర పడినందున ఈ సీమోన్ బన్ కరీత్ అనే ఈ యొక్క ప్రధాన యాజకుడు మరణమైపోవటం బట్టి వీని సహోదరుడు యోధా ఆ అన్న స్థానములో ఈ యోధా అని ఆయన వెళ్ళి ఆ దినము యాజకత్వ పరిచయం చేశారంట. ఇది అరుదైన సంఘటన. ఎందుకు అన్న చేయలేకపోయాడు? ఆ తుప్పర పడింది కాబట్టి. ఆ దినమందు ఎవరు చేశారంటే పరిచర్య? తమ్ముడు. ఆ దినము ఆ తల్లి ఇరువురు కుమారులను యాజకులుగా తాను చూసినట్లు చరిత్ర తెలియచేస్తూ ఉంది. ఆ దినము ఎంతమంది యాజకులు అయ్యారండి? 2, అన్న తమ్ముడు. అన్న ఎందుకు చేయలేకపోయాడంటే ఈ ఉమ్ము తుప్పర బట్టి ఆ స్థానంలో తమ్ముడు చేశాడు. ఇరువురు కూడా ప్రధాన యాజకులు అయ్యారు. ఇది అరుదైన సంఘటన. కానీ ఈ అన్న కైపాల కాలంలో ఇద్దరూ కూడా సాగారు, చాలా కాలం సాగారు. ఇప్పుడు చూస్తే యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చును. ఈ యోహాను ఎక్కడ బోధిస్తున్నాడంటే అరణ్యములో బోధిస్తున్నాడంటండి. యోహాను గారి బోధ, యోహాను గారి పరిచర్య ఎక్కడంటండి? అరణ్యములో. పిల్లరా, రేపటి దినమందు క్రిస్మస్ ఆనంద మాస ధ్యాన పుస్తకం మీరు అందుకొనై ఉన్నారు. అన్ని మాసాలకు ధ్యానాలు ఉన్నాయి. ఈ ఆనంద మాసానికి ధ్యానము లేదు కాబట్టి ఒక ధ్యాన పుస్తకం ఒకటి ముద్రింపబడి ఉంది. అది రేపు మీకు అందింపబడుతుంది. ఆ పుస్తకం పేరు క్రిస్మస్ కాంతులు. 30 రోజులకి, అంటే డిసెంబర్ నెలలోని 30 రోజులకి 30 ప్రసంగాలు అన్నమాట అండి, అయ్యగారు ప్రసంగాలు. రేపు 30 రూపాయలు సిద్ధం చేసుకుంటే ఆ పుస్తకం మీరు తీసుకోవచ్చు. తీసుకోండి, చదువుకోండి. అందులో ఉన్న అంశాలు రేపు తీసుకోండి. క్రిస్మస్ కాంతులు కొత్త పుస్తకం. ఆ క్రిస్మస్ కాంతులు అనే కొత్త పుస్తకంలో అనేకమైన సందేశాలు దైవజనుడు దేవదాసయ్య గారు తెలియచేసిన వారై ఉన్నారు. దాంట్లో ఒకటి చూసినట్లయితే యోహాను గారి గురించి ప్రత్యేకంగా తెలియచేయబడింది. యోహాను గారు అరణ్యములో ఆయన సువార్త ప్రకటించిన వారై ఉన్నారు. ఎవరైనా కానీ ఎక్కడ బోధిస్తారు సువార్త? పట్నములో బోధిస్తారు సువార్త. అందుచేత మనం చూస్తే బైబిల్ మిషన్లో కూడా పట్టణాల్లో బోధించాలని చాలా మందికి ఆశ. గోదావరి జిల్లాలో మనం చూస్తే మన జిల్లాలో చాలా క్రమముగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎవరి సంఘాల్లోకి ఎవరు వెళ్ళరు, ఎవరి సంఘం వారు చూసుకుంటూ, ఎవరి పట్టణం వారు చూసుకుంటూ సాగుతూ ఉంటారు. కానీ కొన్ని పట్టణాల్లో మనం చూస్తే, ముఖ్యంగా పాలకుల్ అనే ఆ పట్టణంలో చూస్తే, ఒకే చిన్న పట్టణంలో ఇంచుమించు 10-12 సంఘాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఆ పట్టణంలో పనిచేయుట చాలా గిట్టుబాటు అన్నమాట. అందుచేత వారు ఏం చేస్తారంటే ఒక ఇల్లు తీసుకోవటం, ఆరాధన మొదలు పెడతాం. తర్వాత వారు మొదలు పెట్టారని చెప్పి మిషన్కు ఫిర్యాదులు, మిషన్ వారం ఆ యొక్క పరిష్కారం చేయటం. ఈలాగు మనం చూస్తే ఎవరైనా కానీ పట్టణాల్లో పరిచర్య చేయుట, పట్టణాల్లో బోధించుట ఎంచుకుంటారు. కానీ యోహాను గారు అయితే ఎక్కడ బోధిస్తున్నారంటండి? అరణ్యములో సువార్త బోధిస్తూ ఉన్నవారై ఉన్నారు. ఇక్కడ యోహాను గారు అరణ్యములో బోధిస్తూ ఉండగా
అనేకులైన వారు ఎక్కడికి వస్తారంటే ఆయన స్వార్థ వినటానికి అరణ్యమునకు యోర్దాను యొద్దకు వస్తూ ఉన్నాడు. ఈయన ఎంత గొప్ప ప్రవక్తో చూడండి. అక్కడ అంటే అరణ్యములో ఉన్న యోహాను గారి యొద్దకు వస్తున్నాడు, కానీ యోహాను మట్టుకు పట్టణంలో ప్రవేశించలేదు. యోహాను గారు పట్టణానికి వెళ్ళలేదు, కానీ పట్టణములో ఉన్న వారు ఎక్కడికి వెళ్తున్నారంట? అరణ్యానికి వెళ్తున్నారు. ఎంత విడ్డూరం పిల్లరా! దైవజనుడికి రాస్తారు, ఎక్కడ నీవున్న అక్కడికి జనము ఎగిడెగిడి ఒత్తురు. మరి ఇంచుమించు మన కాకను చూసాల గతములో అరణ్య ప్రదేశమే. మన గ్రామానికి లేక మన గుంటూరు పట్టణానికి ఇంచుమించు 7 కిలోమీటర్ల దూరం. కాబట్టి ఎవరైనా 7 కిలోమీటర్లు వెళ్ళి దేవుని సేవిస్తారా? కష్టం. అక్కడ దేవుని మహిమ ఉంది కాబట్టి, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని ప్రభావం ఉంది కాబట్టి 7 కిలోమీటర్లు కాదు, కానీ ఏం చేస్తున్నారు? 70 కిలోమీటర్ల నుండి కూడా వస్తున్నారు. ఎక్కడికి? అరణ్య ప్రాంతానికి. అలాగే ఈ యోహాను అరణ్య బోధకుడు. ఈ యోహాను గారి గురించిన ప్రవచనం మనం చూసాం. యెషయా గారు 40వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తున్నారు, అరణ్యములో యొక్కని స్వరం. ఎక్కడైనా పర్వతాల మీద మనకు స్వరం వినపడుతుంది, పట్టణములో స్వరం వినపడుతుంది, కానీ అరణ్యములో స్వరం వినపడుతుందా? వినపడదు. ఈ అరణ్యములో మార్గం సరళము చేయటానికి వచ్చిన ప్రత్యేకమైన స్వరమే యోహాను గారి యొక్క స్వరము. పిల్లరా, ఇక్కడ యోహాను గారి యొక్క బాధ్యత, యోహాను గారి యొక్క మరి కార్యం, ఉద్యోగం మనం చూసినట్లయితే 3వ వచనం, అంతటా యోహాను వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచు ఉండెను. మార్గము సరళము చేసిన వారు ఎవరంటండి? యోహాను గారు. యోహాను గారు పాప క్షమాపణ గురించి ప్రకటిస్తూ, మారు మనస్సు గురించి ప్రకటిస్తూ, వారికి అందరికీ కూడా ఏమిస్తారంటండి? బాప్తిస్మము. పిల్లరా, మనం దైవజనుని యొక్క మాట మనం చూస్తే, ఇక్కడ యేసు ప్రభు పుట్టిన తర్వాత వ్రాయబడి ఉండెను, మార్గము సిద్ధపరచుట అనేది వేదాంతపు మాట, విడ్డూరపు మాట. కాబట్టి మార్గము సిద్ధపరచుట. ఉదాహరణకి అడుక్కునేవాడు వెళ్ళాడు అనుకోండి, అడుక్కునేవాడికి మార్గం సరళం చేస్తారా? చేయడు. అసలు పట్టించుకో. అదే రాష్ట్రపతి వస్తున్నాడు అనుకోండి, అడిగినా అడక్కపోయినా ఏం చేస్తారు? ఎవరు పట్టుకోవాళ్ళు? మార్గం సరళం చేస్తారు. మరి మంత్రులు వెళ్తూ ఉన్నప్పుడు మనం చూస్తాం, ముందు జీపులు వెళ్తాయి, కారులు వెళ్తాయి, ఏం చేస్తాయి? ఆ మంత్రి గారికి మార్గము సరళము చేస్తాయి. ఇన్స్పెక్టర్ గారు వస్తే పుస్తకములు, తోట, స్కూలు మొదలైనవి సిద్ధపరచుదురు. స్కూల్ ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారంటే వెంటనే ఏం చేస్తారంట? ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కూడా రేపు ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు, మంచి బట్టలు వేసుకుని రండి, రేపు ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు, మన స్కూల్ చూస్తారు కాబట్టి స్కూల్ అంతా ఏం చేయాలా? శుభ్రం చేయాలా. అలాగే దేవకుమారుడు వస్తూ ఉన్నారు కాబట్టి దేవకుమారుని కొరకు యోహాను గారు ఏం చేస్తున్నటువంటి మార్గము సిద్ధం చేస్తూ ఉన్నారు. అంతేకాని ఇన్స్పెక్టర్ గారు వస్తే మార్గము సిద్ధపరచుము అనము. పిల్లరా, మార్గము సరళము చేయటం అనేది లేక మార్గము సిద్ధపరచడం అనేది ముందు జరుగుతుందా, వచ్చిన తర్వాత జరుగుతుందా? ముందే జరుగుతుంది. అలాగే యేసు క్రీస్తు ప్రభు పరిచర్యకు ఇంచుమించు 6 నెలల ముందు యోహాను గారి పరిచర్య ఆరంభమైంది. వినండి, యేసు క్రీస్తు ప్రభువుకి ముందు ఎన్ని మాసాల ముందు యోహాను జన్మించాడు?
6 మాసాల ముందు. కాబట్టి యోహాను గారు ప్రభు యొక్క జన్మకు ఏం చేశారంట? మార్గము సరళము చేశారు. కాబట్టి యోహాను గారు ఎలిజబెతులో పడకపోతే మరియా ఎలిజబెత్ యొద్దకు వెళ్ళినప్పుడు మరియకు విశ్వాసం అనేది పెంపొందింపబడతదా? లేదు. బహుశా మరియా తన విశ్వాసమును దృఢపరచుకున్నటకు, తన విశ్వాసమును బలపరచుకున్నటకు ఏం చేసిందండి? ఎలిజబెత్ యొద్దకు వెళ్ళింది. ఉదాహరణకు జ్వరం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? సహజంగా ఆ జ్వరము వచ్చిన వారి యొద్దకు వెళ్తాం, వెళ్ళి అడుగుతాం. ఏమని అడుగుతాం? నీకు పలానా జ్వరం వచ్చింది కదా, ఏం మందులు వాడావు, ఏం పచ్చిం చేసావు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అని అడుగుతాం. అడిగి ఆ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు మనకేం కలుగుతుంది? నమ్మకం, ఒక గొప్ప దృఢత్వం. ఆహా, ఆమెకు తగ్గింది, నాకు కూడా తగ్గుతుంది. ఆమెకి ఈ మందు వాడితే జ్వరం తగ్గిపోయింది, హుషారుగా ఉంది, నేను ఆ మందు వాడతాను, నాకు వారానికల్లా ఏమైపోద్ది? తగ్గిపోద్ది. పిల్లరా, ఆ విశ్వాసము, ఆ దృఢత్వము ఏం చేస్తుంది? బలహీనుని ఏం చేస్తుంది? బలపరుచుద్ది. ఏమన్నా మాట అర్థమైందా మీకు? అలాగుననే మరి యొక్క జీవితంలో ఒక మహత్కార్యం, అసలు మానవ ఊహకే అందని కార్యం, మానవ విశ్వాస నమ్మికకే ఆధారము లేని ప్రక్రియ మరియ జీవితంలో ఇప్పుడు జరగాలి. ఆ కార్యం జరగాలంటే మరియకి ఏం కావాలా? విశ్వాసం కావాలి. మరియ విశ్వాసం బలపరచుటకు బహుశా మరియలో ఉన్న విశ్వాసం దృఢపరచు మంచిది. విశ్వాసం మిమ్మని వేడుకొనము, విశ్వమంతుడిని గావించిన తండ్రి విశ్వాసము గావింపలేడా? కాబట్టి మరియకు విశ్వాసం అనుగ్రహించిన వారు ఎవరండి? ప్రభువే. దూత అంటారు, నువ్వు నమ్మలేదా? ఇదిగో నీ బంధువురాలైన ఎలిజబెతు వృద్ధాప్య కాలమందు గర్భము ధరించింది, ఇది ఆమెకు 6వ నెల. వెళ్ళు, చూడు, నీ విశ్వాసం బలపడుతుంది. అప్పుడు మరియ వెళ్ళి ఎలిజబెతును చూసేసరికి ఎలిజబెతు గర్భములో అప్పటికి యోహాను గారికి ఎన్ని రోజులంట? 6 నెలలు. 6 నెలలప్పుడు ఏం చేశాడండి? గంతులు వేశాడు. కాబట్టి ప్రభువు గర్భమందు పడుటకు లేక పరిశుద్ధాత్మ ఆవరింపు ద్వారా గర్భములో పడినప్పటి నుండి యోహాను గారు ఏం చేస్తారంట? మార్గము సరళము చేస్తూ ఉన్నాడు. అందుచేత యోహాను గారికి ఇవ్వబడిన బిరుదు సర్వోన్నతుని ప్రవక్త. కాబట్టి ఇలాగూ 6 నెలల్లోనే గంతులు వేయటం బట్టి మరియ గారి విశ్వాసం ఏమైందండి? దృఢపడింది, బలపడింది. ఓహో, నిజమే. ఆ నమ్మికను బట్టి ఆమె జీవితంలో కార్యము జరిగింది. నమ్మిక లేకపోతే కార్యము జరుగుద్దా అంటే జరగదు. తరువాత మనం చూస్తే ఇన్స్పెక్టర్ గారు వస్తే మార్గము సిద్ధపరచము అనము. క్రిస్మస్ వస్తే ఇల్లు వాకిళ్ళు దేవాలయము సిద్ధపరచము అందుము. యెహోవా అను మాట ఎక్కడను లేదు. సువార్తలలో గవర్నర్ గారు వచ్చేటప్పుడు రోడ్లు శుభ్రం చేయుదురు. ఈ కథకులు వాక్యమునకు సరిపోయినవి. కాబట్టి యోహాను గారు మార్గము సరళము చేస్తూ ఉన్నారు. పిల్లరా, ఈ యోహాను గారు
ఏలాగు మార్గం సరళము చేస్తూ ఉన్నారు మనం చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 6వ వచనం. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ఉండండి. ఈ యోహాను గారి యొక్క జీవితము చూస్తే మరి ఒక సారము లేని జీవితముగా కనబడుతుంది. చూడండి, యోహాను గారు సర్వోన్నతుని ప్రవక్త అయితే యోహాను గారి అసలు జీవితము చూస్తే ఆయన జీవితం ఎలాగ కనబడుతుంది? అసలు సారము లేనట్టు, అసలు సత్తా లేనట్టు, అసలు మరి చాలా మరి పేదగా, చాలా మరి ట్రాజిక్గా, చాలా వేదనకరంగా యోహాను గారి యొక్క జీవితం మనకు కనబడుతుంది. పిల్లరా, యోహాను గారు మరి చాలా తక్కువ వయస్సులోనే సువార్త ప్రారంభించాడు. యోహాను గారు తక్కువ వయస్సులోనే చెరసాల్లో వేయబడ్డారు. యోహాను గారు చాలా తక్కువ వయస్సులోనే ఏమయ్యారు? హేరోదు ద్వారా శిరచ్ఛేదం చేయబడ్డారు. ఇదంతా చూస్తే యోహాను గారి జీవితము చాలా వేదనకరముగా బహిరంగానే కనపడుతుంది. కానీ యోహాను గారి యొక్క ఉద్యోగం ఏంటండి? ప్రభువుకు మార్గము సరళము చేయుట. యేసు ప్రభు యొక్క జీవితం ఆరంభమయ్యేసరికి యోహాను గారు 6 నెలలు బాలుడు, లేక 6 నెలలు బిడ్డ. తరువాత యేసు ప్రభువు తన సేవా పరిచర్య ప్రారంభించేసరికి అప్పటికి యోహాను గారు ఎంతకాలం తన యొక్క సేవ కొనసాగించారంట? 6 నెలలు. వినండి, 6 నెలలు. తరువాత 6 నెలల తరువాత యోహాను యొద్ద బాప్తిసం పొందుటకు ఎవరు వస్తున్నారండి? యేసు ప్రభు. యోహాను గారి యొద్దకు బాప్తిసం పొందుటకు యేసు ప్రభు వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభును చూచి యోహాను గారు అంటారు, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. తరువాత మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క సేవా పరిచర్య, యోహాను గారి యొక్క సేవా పరిచర్య 6 నెలలు కలిసి సాగిని. యోహాను గారి సేవా పరిచర్య, యేసు ప్రభు యొక్క సేవా పరిచర్య కలిసి ఎంతకాలం సాగిని అంట? 6 నెలలు. ఈ 6 నెలలు అయిన తర్వాత యోహాను గారి యొక్క పరిచర్య ఆగిపోయింది. యేసు ప్రభు యొక్క పరిచర్య ఇంకా ముందుకు సాగింది. ఎంతకాలం సాగింది? 2.5 సంవత్సరాలు. ఈ సంవత్సరం కలుపుకుంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు అయినాయి? 3.5 సంవత్సరాలు. అర్థమైందా? యోహాను గారి పరిచర్య 6 నెలలు, యేసు ప్రభు పరిచర్య 6 నెలలకు మొదలు. ఇద్దరు పరిచర్యలు ఎంతకాలం సాగిని? 6 నెలలు. యోహాను గారి పరిచర్య 6 నెలల తర్వాత ఆగిపోయింది. ఎలాగ ఆగిపోయింది? చెరసాల్లో వేయబడిన బట్టి ఆగిపోయింది. యేసు ప్రభు యొక్క పరిచర్య ఇంకా ఎంతకాలం సాగింది? మరి ఒక 6 నెలలు ఇద్దరు కలిసి చేసి సేవ చేశారు అనుకోండి, ఇంకెంతకాలం సాగింది? 3 సంవత్సరాలు. పిల్లరా, ఈలాగు యోహాను గారు ప్రభువుకు ముందు నడిచిన వారు. తరువాత మనం చూసినట్లయితే మరి యోహాను గారి యొక్క పరిచర్య మరి ఆగిపోయిన పరిచర్యగా, ఆయన చెరసాలలో ఉన్నట్లు, చెరసాలలో నిర్బంధింపడినట్లు మరి 3:18-20 మనం చూస్తే మరి యోహాను గారి యొక్క గద్దింపు, ఆ గద్దింపు బట్టి మరి హేరోదు ఉగ్రుడై హేరోదు చెరసాల్లో వేయించటం, తర్వాత మరి సోదరుని భార్య హేరోదియా నిమిత్తం యోహాను అతను గద్దించినందుకు మరి చెరసాల్లో వేయటం, తర్వాత
ఈ హేరోదియ కుమార్తె సలోమి నాట్యం చేయటం, ఆ నాట్యం అప్పుడు మరి యోహాను తలను కోరుకోవటం, హేరోదు ఇంక కాదనలేక యోహాను తల చిరచ్ఛేదించి మరి తల్లికి ఇవ్వటం, ఇదంతా కూడా మనకు తెలిసిన సంగతి. ఇక్కడ మనం చూడవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, ఒకటి, మరి ఎలాగూ త్రోవాసరాలము చేశారు యోహాను గారు చూసి ముగించుకుందాం. తరువాత యోహాను గారి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, అవి మనం మరి చూస్తూ కొనసాగుదాం. ఒకటి, ప్రతి పల్లము పోర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నవియగును, కరుకు మార్గములు నున్నవగును, సకల సిరులు దేవుని రక్షణ చూతురు. చూడండి, రక్షణ కార్యక్రమములో 4 భాగాలు ఉన్నాయి. చూడండి, రక్షణ ప్రక్రియలో ఎన్ని భాగాలు ఉన్నాయంట? 4. 1 2 3 4. రక్షణ క్రియ జరగాలంటే, రక్షణ ప్రక్రియ సిద్ధించాలంటే 4 క్రియలు జరగాలి. అదేంటంటే, 1, పల్లము పోర్చబడాలి. 2, కొండ పల్లము చేయబడాలి. వంకర తిన్నది కావాలి. కరుకు నునుపు కావాలి. 1, గోతు పోర్చబడాలి. గొయ్యి ఏమవ్వాలంటండి? పోర్చబడాలి. ఇక్కడ పల్లము అంటే పాపము, లోయ లేక లోతు అంటే లోపము. రక్షణ క్రియలో పాపము పరిహారం అవ్వాలి. పాపం అనేది ఏంటంట? ఒక గుంట. పాపం ఏం చెప్పండి? గుంట. ఈ పాపం అనే గుంట ఎలాగూ ఏమవ్వాలంట? పూడ్చబడాలి. పాపం అనే గుంట పూడ్చుట అనగా పరిశుద్ధపరచబడుట. ఈ లోతే ఒక లోపము. ఈ లోపం పరిహారం చేయాలి. అందుచేత యోహాను గారు రక్షణ స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. అందుచేత యోహాను రక్షణ స్వార్థ ప్రకటిస్తూ, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 9వ వచనంలో అంటారు, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపం మోయు దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు అయితే, పాపము గురించిన పరివర్తన, పాపము గురించిన చింతన కలిగించుచు ఉన్నవారు ఎవరండి? యోహాను గారు. యోహాను గారు పాపము గురించిన చింతన ప్రకటించకపోతే పరివర్తన అనేది వారికి వస్తుందా? రాదు. చూడండి, పాపము గురించిన హెచ్చరిక ఎక్కడైతే ఉంటుందో పరివర్తన ఉంటుంది. పాపిని సరిచేసేవాడు ఎవరు లేరు అనుకోండి, ఇంకా పాపి ఏమవుతాడు? ఇంకా పాపంలో పడిపోతాడు. పాపం పరిహారము చేయుట 2వ మెట్టు అయితే, పాపికి తన పాపము ఎత్తి చూపించుట ఏమయ్యింది? మొదటి మెట్టు, మొదటి క్రియ. కాబట్టి పాపం యొక్క పశ్చాత్తాపము యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపించుట యోహాను పని అయితే, పాపము పరిహరించుట ఎవరి పని? యేసు ప్రభు పని. అందుచేత 1 యోహాను పత్రిక 3:5 మనం చూస్తే, ఆయన పాపం పరిహరించుటకు ప్రత్యక్షపరచబడెను, ఆయనలో పాపము లేదు. కాబట్టి యేసు ప్రభువు పాప పరిహారకుడైతే, యోహాను పాపము గురించిన పరివర్తన కలిగించుటకు ఒక మార్గస్రాలకుడు. ఇంకా మనం చూసినట్లయితే, ఈ యోహాను గారు ఆ కాలములో ఉన్న యూదులలో ఉన్న
పాపములను లోపములను ఆయన పైకెత్తి చూపిస్తూ ఉన్న వారై ఉంటూ ఉన్నారు. కాబట్టి దానికి ముందు తుఫాను వచ్చేటప్పుడు సముద్రం నిశ్శబ్దముగా ఉండును, అలాగే క్రీస్తు ప్రభు వచ్చే ముందు నిశ్శబ్దముగా ఉండెను. ఇంచుమించు 500 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. 500 సంవత్సరాలు దేవుడు ఎవరికీ కనపడలేదు. కానీ ఇప్పుడు కనపడ్డారంట జకర్యా గారి కాలములో. రెండవది కొండలు. కొండలు అనగా పర్వతములు, పర్వతము అనగా గర్వము, గర్వము, అహంకారము. ఈ అహంకారము తొలగింపబడుట రెండవ కార్యం. ఈ అహంకారం తొలగించిన వారు ఎవరుండి? యోహాను గారు. హేరోదు యొక్క అహంకారం అణచివేశాడు. ఇంకా మనం చూస్తే మరి ప్రధాన యాజకులు, అభిషిక్తుల యొక్క గర్వము కూడా యోహాను గారు ఏం చేశారండి? అణచివేశారు. వంకర అనగా తమ ఇష్ట ప్రకారము నడిచి వెళ్ళుట. కాబట్టి కృప యొక్క ప్రాముఖ్యత యోహాను గారు తెలియచేస్తూ ఉన్నారు. నాలుగవది కరుకు. కరుకు అనగా అన్యులు వచ్చి రక్షణ లేదు అంటే, కరుకు అంటే గట్టితనం, గడ్డుతనం అన్నమాట. కరుకు, కరుగ్గా ఉన్నారు, కఠినంగా ఉన్నారు, క్రూరంగా ఉన్నారు. క్రూరత్వము తొలగించుట యోహాను గారి పని. ఒకటి లోపము అంటే పాప పరిహారం. 2 కొండలు అనగా గర్వం అణచివేయటం. 3 వంకర అనగా తమ సొంత ఇష్ట ప్రకారము జీవించుట. తమ సొంత ఇష్ట ప్రకారము జీవిస్తూ ఉన్న యాజకులను యోహాను గారు గద్దించాడు. తమ సొంత ఇష్ట ప్రకారము జీవిస్తూ ఉన్న హేరోదును గద్దించాడు, సరిచేశాడు. కాబట్టి మరి సరయ్యాడు, సరవలే తర్వాత సంగతి. కానీ యోహాను గారు మటుకు ఏం చేశారండి? గద్దించాడు. నాలుగవది కరుకు అనగా దుర్మార్గులు అంటే జంతు స్వభావం గలవారు. కరుకు వారు అనగా జంతు స్వభావం గలవారు. ఈ కరుకు వారు ఎవరనగా మరి సింహం వంటి వారు, ఎలుక వంటి వారు. మన వాక్యంలో చూస్తే హేరోదు నక్క అని ప్రభు అంటారు. లూకా సువార్త 13:32. తరువాత 2 తిమోతి 4:17 పౌలు గారు అంటారు, నేను సింహపు నోటు నుండి తప్పింపబడితిని అంటే నీరో చక్రవర్తి. కాబట్టి ఒకటి, పాపమున్న వారిని పాప పరిహారము కొరకు, పశ్చాత్తాపము కొరకు యోహాను గారు ప్రేరేపించాడు. రెండవది, గర్వమున్న వారి యొక్క గర్వమును అణచివేశాడు యోహాను గారు. వారి యొక్క పాపము బట్టపైలు చేసి, హేరోదు యొక్క లోపం బట్టపైలు చేసి, హేరోదు యొక్క అపరాధము, తన యొక్క విచ్చలవిడి జీవితం, తాను తన సహోదరుని భార్యను పెళ్లి చేసుకున్నట, ఇది అందరూ ఆమోదిస్తే యోహాను గారి మటుకు ఏం చేశారండి? బట్టపైలు చేసి ఆ హేరోదు యొక్క గర్వాన్ని, హేరోదు యొక్క అహంకారం అంతటిని కూడా అణచివేశారు. ప్రధాన యాజకులైన వారు, మేము నీతిమంతులం అంటే, మీరు నీతిమంతులు కాదు, మీరెవరు చెప్పండి? సర్ప సంతానం. మేము యూదులం, మేము దేవుని బిడ్డలం అంటే వారు యోహాను గారు అంటారు, మీరు అబ్రహాము సంతానము కాదు, మీరు సర్ప సంతానం. దేవుడు ఈ రాళ్ళ వలన కూడా అబ్రహాము కుమారులను పుట్టించగలరు. కాబట్టి గర్వము అణచిన సర్వోన్నత ప్రవక్త. మూడవది వంకర, తమ ఇష్టం వచ్చినట్టు తాము జీవిస్తూ ఉన్నారు. మరి అన్న కైపాల కాలం మనం చూస్తే వారి ఇష్టం అన్నమాట. వారు శాసించిందే శాసనం, వారు చెప్పిందే వేదం, వారు చేసిందే ఆమోదం. అటువంటి కాలములో యోహాను గారు వచ్చారు. కరుకు అంటే జంతు స్వభావం. దీన్ని కూడా యోహాను గారు సరిచేసిన వారై ఉన్నారు. కాబట్టి పిల్లరా, మరి ఇటువంటి ప్రవక్త ఎవరికి ముందు నడిచారండి? ప్రభువుకి ముందు నడిచి, ప్రభు కొరకు
మార్గం సరళము చేసిన గొప్ప ప్రవక్త యోహాను గారు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సర్వోన్నతుడైన దేవుని కొరకు పంపబడిన ప్రవక్త ఎవరంటండి? సర్వోన్నతుని ప్రవక్త అనగా యోహాను గారు. కాబట్టి ఇట్టి యోహాను గారి యొక్క జీవితం మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా పాపం పరిహారము చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క జన్మకాలములో మనం చేయవలసిన మొదటి కార్యం పాపము అనే లోపము పూడ్చుకోవాలి. కొండ అంటే ఎత్తు, ఎత్తు అంటే గర్వము తీసివేసుకోవాలి. ఆయన దీనులకు కృపను అనుగ్రహించు వారిని మరియమ్గా తెలియచేస్తున్నారు. కాబట్టి సాత్వికులు దంగిలు వారు భూలోకమును సంతరించుకొందురు. మూడవది వంకర అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించడం కాక ఎవరి ఇష్ట ప్రకారం జీవించాలా? ప్రభు ఇష్ట ప్రకారం మనం జీవించాలా, పరిశుద్ధాత్మ ఇష్ట ప్రకారం మనం జీవించాలా, నీతి మార్గములో మనం పయనించాలా. నాలుగవది కరుకు అనగా జంతు స్వభావం, మరి సింహం వంటి క్రూరత్వం, తోడేలు వంటి చిత్తులు మారితనం, అలాగే మరి కుక్క వంటి పాత జీవితం వైపు తిరిగే స్థితి, అలాగే ఎలుక వంటి వేళ్లు త్రవ్వే స్థితి. ఈ జంతువులన్నీ కూడా దుష్టత్వానికి, క్రూరత్వానికి, మూర్ఖత్వానికి సాదృశ్యం. వీటన్నిటినీ కూడా సరిచేసిన వారు ఎవరు చెప్పండి? యోహాను గారు. కాబట్టి యేసు ప్రభువు ముందు నడిచి సరిచేశాడు. యేసు ప్రభువు అవన్నీ తన రక్తము ద్వారా తొలగించి వేశారు. అట్టి ప్రవక్త ఎవరి ప్రవక్త? సర్వోన్నతుని ప్రవక్త. అంటే సర్వోన్నతుని ప్రవక్త ఎలాగైతే వధువును సిద్ధం చేశారు, ప్రభు ముందు నడిచాడు. మనము కూడా ప్రభు రాక కాలమందు ఆయన ముందు నడుస్తూ, ఆయన మార్గమందు పయనిస్తూ, ఆయన రాకకు రాల్చి మనకు సిద్ధపడు తగిన ప్రమాణం దయచేయును గాక. దయగల ప్రభు, కృపగల తండ్రి, మీ రాకకు ముందు యోహాను గారిని మీరు పంపించి మార్గం సరళం చేసిన వారై ఉన్నారు. అలాగే మా కొరకు మీ ఆత్మను పంపించి మా కొరకు మీరు మార్గం సరళము చేస్తూ నీ రాకకు రాజ్యము సిద్ధపరుస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రం. ఈ విత్తబడిన వాక్య విత్తనం ప్రతి వారంతరంగంలో పదిలుపరచి దేవా, మేము వధువుగా సిద్ధపడి నీ రాకకు రాజ్యము కాయదపడదంత మాకు దయచేయమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.